అందరికీ నమస్తే. ఈరోజు మనము మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పసునూరి భిక్షపతిచారి గారితో మనమున్నాం. వారి రాజకీయ అరంగేటం ఏ విధంగా జరిగింది ఏంటనేది వారి మాటలోనే తెలుసుకుందాం. తర్వాత కార్పొరేటర్ గెలిచిన తర్వాత వారి యొక్క అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీ యొక్క రాజకీయ అరంగేటం చేయాలని చిరకాల కోరిక నెరవేరిందని అనుకుంటున్నాం. బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారు, టికెట్ తీసుకొని మీరు అన్నట్టుగానే విజయం కూడా సాధించారు. మీకు ఎలా అనిపించింది? ఆ క్షణం ఎలా అనిపించింది మీకు? మొట్టమొదటిగా నేను ఒక కార్పెంటర్ వర్క్ వడ్రంగి కుల వృత్తి 10th వరకు ఊళ్ళో చదువుకొని హైదరాబాద్కి వచ్చి పని నేర్చుకోవాలని ఆశతో వచ్చాం. వడ్రంగి పని చేస్తూ ఇక్కడ మీర్పేటలో షాప్ పెట్టుకొని చేసే సందర్భంగా ఇక్కడ ప్రజలకు ఏదైనా చేయాలనే ఒక సంకల్పంతో 2020లో రాజకీయ రంగ ప్రవేశం భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ బీఫామ్ తీసుకొని 27 డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో 16 మంది బీజేపీలో ఫస్ట్ మెజార్టీ తెచ్చుకున్నాం. ఆ రోజు ఎంతో ఆనందకరంగా కార్పెంటర్ నుంచి ఒక కార్పొరేటర్గా నన్ను ఈ ప్రజలు దీవించారు. ఈ 27 డివిజన్ కార్పొరేటర్ ప్రజలందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నా. ఆ ప్రజల ఆశీర్వాదంతో నా రాజకీయ గురువు మా అన్న తల్లోజు ఆచార్య గారు మరియు ఆ రోజు శ్రీరాములన్న, జిల్లా అధ్యక్షులు బుక్కన నరసింహారెడ్డి గారు, ఇక్కడ ఉన్న పెద్దలు కీసర గోవర్ధన్ రెడ్డి గారు వారి సహకారంతో నాకు బీఫామ్ రావడం జరిగింది. బీఫామ్ తీసుకున్న తర్వాత నాకు అందరు ఇక్కడ ఉన్న ప్రజలు సహకరించారు. వారితో పాటు నా కుటుంబ సభ్యులు ఏదైతే విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కూడా చాలామంది నాకు సహకరించి ఆ గెలుపులో నాకు ప్రత్యేకంగా గెలుపును అందించారు. వారికి అందరికీ నేను ఆ రోజు కూడా ఈ రోజు వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ రుణపడున్నాను తెలియజేస్తాను. మీరు విజయం తీసుకున్న తర్వాత ఎంతో నమ్మకంతో 27వ డివిజన్లో ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. సో మీ యొక్క డివిజన్లో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? ఇప్పటివరకు ఎన్ని నిధులు ఈ నియోజకవర్గం ఈ డివిజన్కి తీసుకొచ్చారు? యువతకు మెయిన్గా యువతకు ఏమని భరోసా ఇచ్చారు మీరు ఇక్కడ? గతంలో మేము రాకముందుకు ఇక్కడ ఎంపీటీసీగా ఒక వ్యక్తి ఉండే, అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. అతను ఎక్కడ ఇల్లు కడితే అక్కడ వసూళ్లకు పాల్పడి ప్రజలకు పీడించి చాలా డివిజన్ ప్రజలను చాలా ఇబ్బందికరంగా పెట్టాడు. వాళ్ళందరి బాధ చూడలేక నేను ఇలాంటి నాయకుడు వద్దు, నన్ను గెలిపిస్తే నేను ఈ విధంగా ఉంటానని వాళ్ళకి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఇప్పటి వరకు నేను చేసిన 2020 నుంచి 25 నా జనవరిలో నా పదవి కాలం పూర్తయిన వరకు మాట కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా మేము నెరవేర్చాం. మీరు అన్నట్టుగా దాదాపు నేను ఒక 1,20,00,000తోటి నా డివిజన్ అభివృద్ధి పనులు చేయగలిగాను. సీసీ రోడ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కొత్త స్తంభాలు కావచ్చు, కాలనీలో డ్రైనేజీ వాటర్ లైన్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ పార్క్ స్థలాన్ని కూడా నిధులు శాంక్షన్ అయినాయి, కానీ పనులు కొద్దిగా పూర్తి కాలేదు. పనులు నడుస్తూ ఉన్నాయి. సీసీ కెమెరాలు కావచ్చు, అవన్నీ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 1,20,00,000తో నేను పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 20,00,000 పెండింగ్ ఉన్నాయి, మిగతా అయిపోయాయి. అదేవిధంగా ఇక్కడ నా డివిజన్లో మీర్పేటలో స్టడీకి సంబంధించి 7th వరకు ఉండే, ఇప్పుడు దాన్ని కొత్త భవనం కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా నూతన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కట్టడం జరిగింది. రన్నింగ్ అవుతుంది. ఇక్కడ నిజానికి ఇప్పుడు మీరు మీ హయాంలోనే ప్రభుత్వ కళాశాల అనేది మీర్పేటలో ఏర్పాటైంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ కళాశాల ఏర్పాటైంది కానీ దానికి అక్కడ సరిపడే లెక్చరర్స్ కానీ టీచింగ్ స్టాఫ్ అక్కడ లేరని చెప్పేసి ఎలిగేషన్ కూడా మా దగ్గరికి వచ్చింది. దానికోసం మీరు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? ఇట్టి విషయం పైన గతంలో ఉన్న మంత్రి సబితారెడ్డి గారు, ఆమె విద్యాశాఖ మంత్రి ఉండే, ఆమెకు లెటర్ ఇచ్చినాము. ఆ తర్వాత అనుకూలంగా ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఆ కాలేజీ ఓపెనింగ్ కూడా చేయలేకపోయింది. సంవత్సరం అవుతుంది, మేము కాలేజ్ ఓపెనింగ్ లెటర్ కూడా ఇచ్చినాం. అప్పుడు పిల్లలు ఇబ్బంది పడుకుంటా ఒకే స్కూల్లో మధ్యాహ్నం వరకు పిల్లలు ఉండేది. ఆ తర్వాత ఇంటర్ పిల్లలు వెళ్ళేది. అప్పుడు ఈ ప్రభుత్వానికి లెటర్ ఇస్తే రాకపోవడం వల్ల డైరెక్ట్ వాళ్ళే ప్రిన్సిపాల్ వాళ్ళే డైరెక్ట్ ఓపెన్ లేకుండా ఆ పిల్లలకి ఇబ్బంది అయితే మేము కూడా వెళ్ళి అక్కడ చదువుకోమని చెప్పి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాన్ని ఇబ్బంది కట్టి కూడా చేయలేకపోయాం. ఇప్పుడున్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంటే ఆ విద్యాశాఖ ఉన్న ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వలేదు, ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఆయన రాడు, టైం ఇవ్వడు. కానీ ఈ ఓపెనింగ్ ఏమో ఉన్న ప్రజలకు ఇబ్బంది కాకూడదని
వాళ్ళకి చెప్తే వాళ్ళు డైరెక్ట్ పిల్లలు పంపించి చదువు చెప్పడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా మేము ఆ ప్రిన్సిపాల్ గారి నుంచి ఇక్కడ ఎంఈఓ గారికి మేము వాళ్ళ లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ మెటీరియల్ లేదు, దీని దగ్గర టీచర్ లేరని, సార్ మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజానికి మీరు కాలనీలో డ్రైనేజీ పనులు కానీ సంథింగ్ అవన్నీ చేసినామని చెప్తుండ్రు. కానీ కాలనీ వాసులు మా దగ్గరికి తీసుకొచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎక్కడ డ్రైనేజ్ పనులు చేసినప్పుడు కూడా రోడ్లు మధ్య మధ్యలో తవ్వి అట్లనే వదిలేస్తున్నారు. దాన్ని అసంపూర్ణంగానే వదిలేసి చూస్తున్నారు. దానికి మీకు ప్రజలకు ఏమో సమాధానం చెప్తారు? అసంపూర్తి పనుల శిశువులు మొత్తం ఉన్నాయి. డ్రైనేజీ కొత్తగా డ్రైనేజ్ చేసేటప్పుడు మధ్యలో డ్రైనేజ్ ఖచ్చితంగా కటింగ్ చేస్తారు. దానికి ఏముంటుంది, ఒక 6 months అది ఆరి ఎండిపోయిన తర్వాత 6 road వేయాలి. అది ప్రజలకు చెప్పినాము, దాన్ని అర్థం చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా తెలియజేసినాము. ఏదైతే ఎంబడే వేస్తే మళ్ళీ కుంగిపోయి ఇబ్బందికరంగా అవుతుందని దానికి మేము కమిషన్ లెటర్ ఇచ్చినాము. దాని దగ్గర ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని పిలుచుకొని పోయాడు. అక్కడ పనులు పూర్తయితాయి. ఇంకొక విషయం, మీ మీద చిన్న అలిగేషన్ కూడా ఉంది. ఇప్పుడు భూ సెటిల్మెంట్ అని చెప్పేసి ఇంతమంది గతంలో ఉన్న ఎంపీటీసీ ఎవరో చేశారు, అదే అలిగేషన్ మీ మీద కూడా వస్తుంది. దానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా, దాంతో పాటు ఇంకొకటి కూడా ఉందన్న, వాళ్ళ కమ్యూనిటీకి ఆయన ఫేవర్ చేసుకుంటా పోతా ఉంటాడు అని చెప్పేసి కూడా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా వాళ్ళ కమ్యూనిటీకి ఆయన ఫేవర్ చేసుకుంటూ పోతుంటారు, మిగతా వాళ్ళని వదిలేస్తారని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ ఉంది మీ మీద. దానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారు? చిన్న ఉదాహరణ, కన్న తల్లి ప్రేమ. నా కుల సంఘాన్ని నేను కాదనలేను, ఏ కుల సంఘాన్ని నేను గౌరవపరచలేదు, అందరూ ఒకే సమానం చూసే వ్యక్తి నేను. కానీ నా మీద ఇప్పుడు ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు మా వాళ్ళు దగ్గర ఉంటే కుల సంఘం వచ్చిందంటే తప్పదు కదా, ఎవరు అందరు పనులకు వస్తారు దాంతో మాట్లాడడం తప్పలేదు. ఏ కుల సంఘమైనా మేము మర్యాదపరంగా వెళ్తాం, ప్రతి కుల సంఘంతో మాట్లాడతాం, అందరూ ఒక విలువతో ఉంటాం. మా కుల సంఘంతోనే మాట్లాడుతుంటే మన మీద ఎక్కడ ఏదో ఒకటి మాట వేయాలనే మనకు పడనోళ్ళు చెప్పే మాట తప్ప మనం అందరికి సమానంగానే పనిచేస్తాం. ఇంకోటి ఏంటంటే, మీరు 2 ప్రభుత్వ హయాంలో పనిచేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేస్తూ ఉన్నారు. గతంలో పనిచేసిండ్రు, మాజీ అయినప్పుడు కూడా మీరు పవర్ ఉన్నంత వరకు పనిచేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఏ ప్రభుత్వం మీకు ఫేవర్గా ఉందంటే ఏది మంచిగా అనిపించింది? ఇప్పుడు ప్రభుత్వం ఫేవర్గా అంటే ఏది లేదు. ప్రజాపాలన కొరకు, ప్రజల కొరకు మేము ఆ రోజు ప్రతిపక్షంలో కొట్లాడుతున్నాం, ఇప్పుడే కొట్లాడుతున్నాం. ప్రజెంట్గా అయితే ఇప్పుడున్న ప్రభుత్వము 6 గ్యారంటీలు 60 మోసాలతోటి ప్రజలకు ఇబ్బంది పెడుతుంది తప్ప ఈ ప్రజా ప్రభుత్వం చేసింది ఏం లేదు. గతంలో ప్రభుత్వం కొంత వేసింది తప్ప మొత్తం దాన్ని మేము చేసిందంటలేం. దానికి అప్పుడు కూడా మేము కొట్లాడుతున్నాం, ఇప్పుడు కొట్లాడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొట్లాడి ఆ పనులు చేపించే ప్రజలకు బరువుబాధ్యత వచ్చే బాధ్యత మా పైన. ఇప్పుడు ప్రభుత్వము, ఇప్పుడు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి కానీ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అందరూ ఎగేసింది. కానీ ప్రశ్నించడంలో భారతీయ జనతా పార్టీ విఫలమైందని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఐక్యత లేదు, అక్కడ ఎంపీలు కూడా ఐక్యత లేదు, తలా దారిలోనే ఉన్నారు. మీకు ఎవరు చెప్పారో మీరు చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్నైతే ఓఈజేఏసీ పోరాటం అయితే 400 ఎకరాలు ప్రభుత్వము కబ్జా చేసి ప్రభుత్వం బుల్డోజర్తో పని చేస్తుంటే 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇమ్మీడియట్లీగా కేంద్ర మంత్రికి లెటర్ రాసి ఆ పనులను ఆపించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేయలే. ఓన్లీ భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు కేంద్ర మంత్రికి లెటర్ ఇచ్చి అక్కడ పనిని సుప్రీంకోర్టు వేసి ఆపించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆ పని చేస్తున్న మంచి పని చెప్పేసి మీ ఎంపీ రఘునందన్ రావే అన్నారు. దాని గురించి మీ సమాధానం? పని చేస్తున్నది ఇప్పుడు అక్కడ ఎస్సీలో ఫారెస్ట్ కానీ అవి పనులు చేస్తుంది, రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేస్తుందని చెప్పేసి రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది. దాని గురించి ఎక్కడ చెప్పలే. ప్రభుత్వం 400 ఎకరాల్లో అసలు ఎందుకు చేస్తున్నారు, దాని పరిస్థితి ఏంది, దాని గురించి వివరాలు అడిగారు. ప్రభుత్వం భూమి కాదు, ఇది హెచ్సిది కాదు, ప్రభుత్వం కాదని వాళ్ళు ఏదో మొండిగా ప్రవర్తిస్తారు. దానివల్లనే మా 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో అయితే 8 మంది ఎంపీలకు గెలిచిన ప్రజలకు దిక్కుగా, ప్రజలకు న్యాయంగా ఆ లెటర్ తీసుకొచ్చి ఆ పని ఆపించి రేపు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మొన్న అయితే మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక హిందువులకే కాదు, పేద ప్రజ ముస్లింలకు కూడా న్యాయం జరగాలని ముఖ్య సవరణ చేయడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ. ఈ హిందువులకి ఒకటి కులాలను మధ్యలో చిచ్చు పెడుతుంది. అలాంటివి కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు బాగుండాలి
అందరూ సమాన హక్కులు కలిగి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇంతమంది ఈరోజు ఎన్ని పార్టీలు ఒక దిక్కున్నా కానీ గౌరవప్రద నరేంద్ర మోడీ అందరి కోసం పనిచేస్తున్న నాయకుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది ఇలా ఉంటే ఒకటి ఏంటంటే గత నెలలో రేషన్ షాపులలో సన్నబియ్యం ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు గొప్ప చెప్తున్నారని మీరే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. కేంద్రం ప్రభుత్వం మేమే ఇస్తున్నాం, మా సహకారం లేకుండా సన్నబియ్యం రావని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. మంచి ప్రశ్న అడిగినాము, చాలా మంచి ప్రశ్న. రేషన్ కార్డు మీద గతంలో ఫోటో పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ఎస్టీ ఎన్టీఆర్ బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, వాళ్ళ పేరు ప్రజలు గుర్తించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి 2 రూపాయల కిలో బియ్యం ఆ పేరు గుర్తు. కరోనా 2020లో కరోనా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత బియ్యం 5 కిలోల బియ్యం మనిషికి 10 కిలోల బియ్యం ఇస్తున్నాడు. ఈరోజు గత ఈ నెలలో చూస్తుంటే తెలంగాణ సర్కార్ సన్న బియ్యం ఇస్తున్నాం చెప్పి మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సరే దొడ్డు బియ్యం ఇస్తుందంటారు కదా, దొడ్డు బియ్యం అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం 5 కిలోలు అలాగే ఇచ్చి మీరు నిజంగా ఇస్తున్నదైతే మీ సన్న బియ్యం ఎక్స్ట్రా 5 కిలోలు ఎక్స్ట్రా ఇవ్వండి. మొన్నటిదాకా బియ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, అది అందరికి తెలిసిన కదా. దొడ్డు బియ్యం ఇస్తున్నట్టు కదా, సరే దొడ్డు బియ్యమే ప్రజలకు 5 కిలోలు ఇచ్చి మీరు నిజంగా ఈ పేద ప్రజల మీద మీకు ప్రేమనే ఉంటే ఎక్స్ట్రా మీ 5 కిలోల బియ్యం ఎక్స్ట్రా సన్న బియ్యం కలిపి ఇవ్వండి, మనిషికి 10 కిలోలు ఇవ్వండి. అప్పుడు మీరు నిజంగా ఒప్పుకుంటాం. మేము దొడ్డు బియ్యం మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఇచ్చింది వాస్తవా కాదా? జనం తెలిసేదైతే ఈరోజు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తున్నాం అంటారు. దొడ్డు ప్రధానమంత్రి ఇచ్చిన బియ్యాన్ని అలాగే ఇవ్వండి, మీరు ఎక్స్ట్రా ఇంకో 5 కిలోలు ఇవ్వండి. మీరు నిజంగా నిజాయితీగా మీరు ఉంటే, మీ పేద ప్రజలు మీరు నిజంగా ఉంటే మీ ఎక్స్ట్రా 5 కిలోల బియ్యం మీరు మళ్ళీ ఇవ్వండి. ఆ బియ్యాన్ని సన్న బియ్యం చేసి ఇచ్చినామని చెప్పుకోవడం ఎందుకు దానికి? సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇక్కడ ప్రభుత్వం లేకున్నప్పటికీ కూడా ఎందుకు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇచ్చి చూపించండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు. ఇప్పుడు మనం మహారాష్ట్ర వెళ్తాం, అక్కడ రైస్ తింటారు, చపాతీ తింటారు. ఒక్కొక్క రాష్ట్రం ఒక తీరు, ఒక్కొక్క రాష్ట్ర పనితీరు ఒక విధంగా. ఎక్కడ ఏ ప్రజలకు ఏ అవసరం ఉందో ఇక్కడ బియ్యం ప్రజలు ఇక్కడ బియ్యం ఇస్తారు, అక్కడ ప్రజలకు ఏ అవసరం ఉందో అక్కడ ఆదుకుంటారు. అంతేకాని అన్ని రాష్ట్రాలు ఒకటే దిక్కు ఇవ్వాలి, అన్ని రాష్ట్రాలకు కాదు. ఎక్కడ రాష్ట్ర ప్రజల అనుకూలాన్ని బట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, ఆ రాష్ట్రాల అనుకూలంగా వారికి సేవ చేస్తుంది. రానున్న సార్వత్రిక ఎమ్మెల్యేలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతున్నారు 100%. ఈ తెలంగాణలో అన్ని పార్టీలకు ఇచ్చిన అవకాశం. 2 సార్లు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు ఆ యొక్క కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైనప్పుడు ప్రజలు అసలు అప్పుడు ఎలక్షన్లో వాస్తవంగా అయితే మాకే రావాలి, బండి సంజయ్ గారు అధ్యక్షత ఉన్నప్పుడు మాకే రావాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల అధ్యక్షుల మార్పు వల్ల కొద్దిగా ఇక్కడ కాంగ్రెస్ దాన్ని తీసుకొని కాంగ్రెస్ రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ఈ 15 నెలలకే విశ్వాసం కోల్పోయి ప్రజల ముఖం లేక ఈరోజు గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ పెట్టలేక ముఖం చాటు లేక చాటేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్న భారత దుకాణం బంద్ అయిపోయింది, కాంగ్రెస్ ఉంది. ఉన్న తెలంగాణకు ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ప్రజలు ఉదాహరణ అంటే మన 2 ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు పోటీ చేస్తే కాంగ్రెస్ ఒక దాంట్లో పోటీ చేసి బీఆర్ఎస్ ఎక్కడ దుకాణం పోటీ చేయలేదు. ఆ 3 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. చిన్న ఉదాహరణ, ఇప్పుడు హైదరాబాదు కూడా ఎంఐఎం బీజేపీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎందుకు పోటీ చేసలేదు? జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎంఐఎం చాలామంది బలం ఉంది, కాంగ్రెస్ కొద్దిగా బీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉంది. బీజేపీ కొంతమంది ఉన్నా బీజేపీ ఒక అభ్యర్థి నిలబెట్టింది, అధికార పార్టీ కాంగ్రెస్ ఎందుకు నిలబెట్టలేదు? దానికి ఇప్పటిదాకా ఉన్న బీఆర్ఎస్ ఎందుకు నిలబెట్టలేదు? అంటే ఒక ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు భయపడి అభ్యర్థి నిలబెట్టిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. మేము ప్రజలు ఒకటే గమనిస్తున్నారు, ఈ కార్పొరేటర్ రేపు జరగబోయే ఎక్కడ ఓటేస్తారని. ఎంఐఎం సపోర్ట్ చేస్తారా, ఇప్పుడు భారతీయ జనతా సపోర్ట్ చేస్తారా, లేకుంటే ఆ కౌన్సిల్ డుమ్మ కొడతారా? రేపు ఈ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఇక్కడైతే మా కార్పొరేషన్లో మా అయిపోయినాయి, రేపు రాబోయే జిహెచ్ఎంసీలో మళ్ళీ డిసెంబర్లో అయిపోతాయి. ఆ కార్పొరేటర్లకు ఎంఐఎం కోటేస్తే ఎంఐఎంలో వాళ్ళకు ఓటేయాలి, హిందువులు ఎవరు వాళ్ళకు ఓటేయదు. ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలలో అందరు గమనిస్తారు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు, ఈ భారతదేశం మొత్తం గమనిస్తుంది. ఈ ఎంఐఎం ఈ కాంగ్రెస్
బీఆర్ఎస్ ఒకటే. ఈ ఏదైతే ప్రజలకు ఉపయోగపడి ఏదైతే ప్రజలకు సేవ చేసే పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ ఒకటి. మాకు బలం లేకున్నా మేము నిరూపించడానికి మేము ఈరోజు పోటీలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల గురించి గట్టిగా చెప్తున్నారు కదా, రేపు మీకు ఒకవేళ టికెట్ రాకపోతే మళ్ళీ కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు మీరు. 100%. టికెట్ రాకపోతే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి గారు కాంగ్రెస్ లో తేలిపోతారు, నిజమా? అలాంటిది జరగని పని. ఈ బీజేపీ కండవ కప్పుకొని ప్రసారి పోటీ చేసినాము. ప్రాణమున్నంత వరకు భారతీయ జనతా పార్టీ జెండాతోనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఆశాలకు పనిచేస్తాం. భారతీయ మా అకౌంట్ మాకు నమ్మకం ఉంది. మాకు టికెట్ ఇస్తే మేము గెలిచి వస్తాం. మా పార్టీ మీద మా పార్టీ నాయకుల మీద మాకు నమ్మకం ఉంది. మేము చేసిన సేవలు మేము చేసే పనులు గుర్తించి మాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది. మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము గెలిచి వస్తాము. ఆ నమ్మకం మాకుంది. మా అధినాయకుడు నాకు నమ్మకం ఉంది. మాకు ఇప్పటివరకు మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలే చాలా అనుకోని మళ్ళీ మీకు ఓట్లు వేస్తారా? మళ్ళీ ఓట్లు వేసి మీకు గెలిపేయగలుగుతారా? ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎప్పుడు గుర్తిస్తారు. ప్రజలకు పనిచేసే నాయకుని ఎప్పుడు గుర్తిస్తారు. ప్రజలకు అందుబాటులో నాయకుని ఎప్పుడు గుర్తిస్తారు. నేను గెలిచినప్పటి నుంచి 5 సంవత్సరాలు ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నా. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రతి చిన్న విషయానికి లైట్లు పోయినా, డ్రైనేజ్ పోయినా, ఒక ఇది కుక్క వచ్చిపోయినా, ప్రతి ఏ పిఎస్ పని ఉన్నా, ఏ పని ఉన్నా నిమిషాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి భిక్షపతిచారి. ఆ ప్రజలకు తెలుసు. ఆ ప్రజలను గుర్తించుకోవడం నమ్మకం మాకు. అలాగేనా? ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాంట్లో స్టూడెంట్స్ కూడా ఏ విధంగా వస్తున్నారో ఏంటి అనేది కూడా మీరు ఒకసారి సందర్శించారా? మేము చాలా తక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు చేశారు కానీ అక్కడ స్టూడెంట్స్ వస్తున్నారా లేదా ఏంటి అనేది కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా మన దగ్గరికి వచ్చింది. మినిమము మీ వంతు సహకారాన్ని ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మేము ఆల్రెడీ కాలేజీకి వెళ్ళడము. అక్కడ అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మొరం రోడ్లు అంటే మొరం దగ్గర మొరం రోడ్స్ లెవెల్ చేయించడము. ఆ కొత్త ప్రిన్సిపాల్తో మాట్లాడినాము. దాదాపు ఇక్కడ రోజు 300 మంది స్ట్రెంత్ వరకు ఉన్నారు. మంది చాలా పబ్లిక్ అందరూ చాలా మంది ఉన్నారు, స్టూడెంట్ ఉన్నారు. తప్ప మాట 300 వరకు ఉన్నారు ఇప్పుడు కూడా. అట్లా ఇంకా అంటే గతంలో ఫస్ట్ పోయేసారి బిల్డింగ్ లేకుంటే ఈ తప్ప బిల్డింగ్ ఫస్ట్ స్టార్ట్ కాలేదు. బిల్డింగ్ లేదు కానీ కొంతమంది పంపించకపోయారు. ఇప్పుడు బిల్డింగ్ ఓకే అయింది. బిల్డింగ్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇంకా జనం జరుగుతారు ఖచ్చితంగా. సరేనా? మీరు మళ్ళీ కంటెస్ట్ చేస్తూ అంటున్నారు, గెలిచేస్తూ అంటున్నారు. మీ ప్రజలు మీకు ఓటు వేయడానికి మీరు ఏం వాళ్ళకి ఏం చేసి మీరు ఓట్లు అడుగుతారు? భరోసా ఇస్తారు వాళ్ళకి? ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేసిన పనితీరు చెప్పుకొని అడుగుతాం. ఇంకోటి రాబోయే తరంలో మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ, ఇక్కడున్న మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇక్కడ మా మహేశ్వరం ఇన్ఛార్జి శ్రీరాములు యాదవ్, మరియు మాకు ఇక్కడ మీర్పేటలో మేమున్న ప్రతి ఒక్కరు మాకున్న పెద్ద మనుషులు. ఇప్పుడు మా గౌరవ ఎంపీ కొండ విశ్వరెడ్డికి వచ్చిండు. ఆయన ఏం పనులు చేస్తుండో, ఆయన మాకు ఏం చేస్తుండో మేము చూపించగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమొస్తున్నాయి, మనకేం భరోసా అవుతాం. ఉదాహరణ నేను చిన్న మాట చెప్తా. మేము అధ్యక్షుడు అయినాక మీర్పేట్ కార్పొరేషన్లో పెంచిన ట్యాక్సుల పైన ప్రజల కొరకు 3 రోజులు నిరసన దీక్ష చేసినాం. ప్రజలంతా గమనించారు. ఏ పార్టీ ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. మేము ప్రజల కొరకు పోరాడుతున్నాం, ప్రజల కొరకు పనిచేస్తున్నాం. మా ఎంపీ గారు వచ్చి ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాను హామీ ఇచ్చింది. మేము ఈరోజు కూడా ఆ విషయం మీద మా ఎంపీ గారు కలిసినాం. సీఎం గారితో లెటర్ పంపించాడు. ఆయన కూడా ప్రజల కోసం నిరంతరం ఈ యొక్క సమస్య కాదు, ట్యాక్సీలు కావచ్చు, వాటర్ బిల్లు కావచ్చు, ఈ కార్పొరేషన్లో ఉన్న ఇంకా ఏదైతే కాలనీకి రాని కమ్యూనిటీ డెవలప్మెంట్ కావచ్చు, వాటి విషయాల్లో మేము పోరాడుతున్నాం. దగ్గరుండి మాకున్న మా ఎంపీ గారితో నిధులతోటి మేము తీసుకొచ్చి డెవలప్మెంట్ అడిగి ఉన్నాం. రాబోయే రోజులలో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ మీర్పేట ప్రాంతానికి గతంలో ఇప్పటికి చెప్తున్నాం 14 ఫైనాన్స్ నుంచి కానీ నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులే ఈ మున్సిపాలిటీ పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పనులు ₹1 లేదు. అప్పటికి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిధులే ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. దానికి చెప్పుకొని అంతకుమించి మాకు ఇంకా వేరే ఇంకేం లేదు. మేము నిధులు తెస్తున్నాం, మా కేంద్ర మంత్రులు నిధులు తెస్తారు, డెవలప్ చేస్తున్నాం. ఇంకా ముందు ఇంకా చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థ ఎలక్షన్లు సుమారుగా సర్పంచుల పదవికాల నుంచి సంవత్సరం ఎంపీసీల పదవి గురించి జెడ్పీటీసీలు అయితే రీసెంట్ గా మీ కార్పొరేటర్స్ కూడా సుమారుగా 3-4 నెలలు. ఎందుకు ప్రభుత్వం ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి భయపడుతుందా, లేకపోతే ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
జనంలోకి పోతే ఏడ చీకొడతారు, ఏడ రేవంత్ రెడ్డి పరువు పోతుందో, ఏడ కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుంటారు. ఏమన్నా కింది మీ జిమ్మకులు చేసి ఏదన్నా మళ్ళీ ఏదో చూపించి మొన్న ఇందిరా మిల్లు ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము, ఇవి సన్నబియ్యం ఇస్తున్నాము, ఏదో హైఫుల్ వేపి జనాలకు పోవాలనుకుంటారు. జనం అంత పిచ్చోళ్ళు కాదు, జనం ఒక తెలివిమంతులు, విజ్ఞానవంతులు జనాలు. ప్రతి ఒక్కరు గమనిస్తారు. ఇప్పటికి 2 సార్లు ప్రజాపాలన 2 సార్లు పెట్టిండు. ఇప్పటికి రేషన్ కార్డు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వాలి. ఇస్తున్నట్టు ఇప్పుడు కూడా చెప్తున్నారు, మంత్రి చెప్తుండు, అరవై రేషన్ కార్డు ఇస్తుంటాడు. ఇప్పటి వరకు రేషన్ కార్డు ఇచ్చిన దిక్కులేదు. ప్రజలు గమనిస్తారు. ఏది పింఛన్ ముసలి వాళ్ళందరూ 2000, 4000 ఇస్తారు, 4000, 6000 చెప్తుండ్రు. ఇంతవరకు పింఛన్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఆడపిల్లలు చాలా మంది పిల్లలు చేసుకున్న వాళ్ళకి అందరూ బాగుండు రేవంత్ రెడ్డి. ఇప్పటికి కూడా నిరుద్యోగ యువతకి ఇస్తున్నాడు, ఇవ్వలేదు. అంటే ఇంట్లో 10 మహిళలకు 2500 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. గాలి పాత బస్సులు ఏదో అవి నడిపిస్తున్నాడు, అవి తప్ప ఏం లేదు. ఆర్టీసీ కొని కొత్త బస్సులు ఇచ్చిండు, ఆర్టీసీ మంచిగా లాభాలు ఉందో అది కూడా లేదు. ఈ కరెంటు బిల్లు అంటున్నావు, అవి ఎవరికి వస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. గ్యాస్ సబ్సిడీ అన్నావు, ఎంతమంది గ్యాస్ని ఇప్పుడు ఫస్ట్ 2 నెలలు పడ్డాయి, తర్వాత సార్ ఎవరు పడట్లేదు. దాని మీద ఎవరు దిక్కులేదు. ప్రజలలో అంతా కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెందినారు. ప్రజలకు పోతే కూటమి ప్రజలు ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ తరిమి కొట్టేసి రెడీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మీరేమో బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్గా ఉన్నారు, బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా మీరు పనులు చేసుకుంటారా? మీకు ఎలా సహకరిస్తారు స్థానిక ఎమ్మెల్యే? సన్నిహితం కాదు. ఎమ్మెల్యే మేము ఒక కార్పొరేటర్గా ఎలా సహకరిస్తుంది మీకు? మా ప్రతిపక్షం, మేము మీర్పేట్ కార్పొరేషన్లో బీజేపీ ప్రతిపక్షం మేమున్నది. 16 మంది గెలిచినాం, వాళ్ళు 19 వస్తే మేము 16 గెలిచినాం. ప్రతిపక్షం మేమే. ఇక్కడ మేము కొట్లాడి మా నిధులను సంపాదించుకుని మాకు హక్కు ఉంది. ఈ ఎమ్మెల్యే నిధులు కాదు, కేంద్ర నిధులు కూడా వస్తాయి. ఎమ్మెల్యే బరాబర్ ఇవ్వాలి, మాకు అందరికి ఇవ్వాల్సిందే. మేము కొట్లాడి ధర్నా చేసి ఏ విధంగా మీకు సహకరిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? సహకారం కామన్. ఇప్పుడు ఆమె ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. నిధులు తప్పగా ఎవరైనా పనిచేయాల్సింది కదా. సరే, ఆమె వాళ్ళకి అందరికి పైసా మాకు 5 ఇస్తుంది. అందరికి పైసా మాకు 5 ఇచ్చింది. అది దాని మీద కొట్లాడినాం మేము. ఇప్పుడు వాస్తవమే, అధికార పార్టీకి 1,00,000 రూపాయలు ఇస్తే మాకు 50,000 ఇచ్చినాం. ఇస్తే మేము అట్లా కాదు మేడం, ఇట్లా కాదని మేము ధర్నా చేసినాం. మేము నిధులు కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రోజు కూడా, రేపు కూడా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం మెడలు వంచి నిధులు తెచ్చుకున్న బాధ్యత మాది. తీసుకొస్తాం, మేము కొట్లాడతాం, తీసుకొచ్చి మా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత మాది. చివరిగా ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమని సలహా ఇస్తారు? మీరు పాలన మీద ఏమని సలహా ఇస్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి, తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉండి, ఈ తెలంగాణలో ఉన్న అందరి మీద ప్రేమ ఉండి, వాళ్ళు ఏదైతే చెప్పి 6 గ్యారంటీలు అవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చారో వాటిని తూచా తప్పకుండా మా పేద ప్రజలకు అందియాలని, ఆ పింఛన్లే కానీ, ఒంటరి మహిళలే కానీ, రైతు రుణమాఫీ కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవి నెరవేర్చేదాకా ప్రభుత్వానికి వెంటాడతామని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. భారత్ మాతాకి జై. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ శ్రీ భిక్షపతి చారి గారితో ముఖాముఖి చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు. ధన్యవాదాలు.